హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ అండ్ హార్ట్. ఈరోజు నేను మీకు బెంగళూరులో జరిగే బెంగళూరు కరగా ఫెస్టివల్ గురించి చెప్పబోతున్నా. దాని హిస్టరీ ఏంటి, ఎందుకు ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు, ఇవన్నీ డీటెయిల్స్ నేను మీకు ఈరోజు ఇవ్వబోతున్నా. ఓకే. కురుక్షేత్రం తర్వాత పాండవులందరూ స్వర్గానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ టైంలో ద్రౌపది వెనకాల ఉంటుంది. తను స్పృహ తప్పి పడిపోతుంది. ఈ విషయం తెలియక పాండవులందరూ ముందుకు వెళ్ళిపోతారు. ద్రౌపది అక్కడే ఉంటుంది. కొంచెం సేపు తర్వాత ద్రౌపదికి మెలకు వస్తుంది. తనకి మెలకు వచ్చి చూస్తే అక్కడ పాండవులు ఎవరు ఉండరు. కానీ ఒక రాక్షసుడు ఉంటాడు, తిమిరాసురుడు అనే రాక్షసుడు. తను ద్రౌపదికి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సో ఆ టైంలో ద్రౌపదికి బాగా కోపం వచ్చి తన చెమటతో వీర సైనికులు అనే ఒక సైన్యాన్ని సృష్టిస్తుంది. ఆ వీర సైనికుల సహాయంతో తను తిమిరాసురుణ్ణి ఓడించి చంపేస్తుంది. అండ్ తను చనిపోయిన తర్వాత ద్రౌపది మళ్ళీ ముందుకెళ్తూ స్వర్గానికి వెళ్ళిపోవాలనుకుంటుంది. కానీ ఈ వీర సైనికులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ద్రౌపది ద్వారా సృష్టించబడ్డారో వాళ్ళకి తను వెళ్ళిపోవడం ఇష్టం ఉండదు. సో వాళ్ళు అడుగుతారు, అమ్మ నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం ఎందుకు, నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు కదా మాతో పాటు భూమి మీద అని. సో అప్పుడు ఆమె వాళ్ళకి చెప్తుంది, నేను ఇక్కడ ఉండిపోలేను, కానీ మీకోసం నేను ప్రతి సంవత్సరం వచ్చి 3 days ఇక్కడ ఉండి వెళ్తాను అని వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించి తను స్వర్గానికి వెళ్ళిపోతుంది. అలా వాళ్ళకి చెప్పిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి కంటే 3 రోజుల ముందు తను వచ్చి చైత్ర పౌర్ణమి రోజు తను వెళ్ళిపోతుంది. సో ఆ ఫెస్టివల్ని వీళ్ళు బెంగళూరు కరగా అని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఫెస్టివల్ వచ్చేసి టోటల్గా 11 రోజులు ఉంటుంది. పౌర్ణమి కంటే ముందు 11 రోజులు ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఫస్ట్ 5 days నార్మల్గా ఫెస్టివల్ ఉంటుంది. ఆ తర్వాత 6th day నుంచి హారతులు స్టార్ట్ అవుతాయి. అంటే కన్నడలో హారకే అంటారు. అవి స్టార్ట్ అవుతాయి. అండ్ ఆ తర్వాత చైత్ర పౌర్ణమి కంటే 3 రోజుల ముందు హసి కరగా అని స్టార్ట్ అవుతుంది. అప్పుడే ద్రౌపది అమ్మ భూమి మీదకి వస్తుంది. అండ్ ఆ తర్వాత 3rd day హూ కరగా అని సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజు కలశ రూపంలో తను ఉంటుంది. ఆ కలశ రూపాన్ని బెంగళూరులో అంతా తిరుగుతూ అందరికీ దర్శనం ఇస్తారు. ఆ తర్వాత తను వెళ్ళిపోతుంది. ఈ ఫెస్టివల్ని ఇక్కడ చాలా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఎవరైతే ఆ కలశాన్ని నది మీద పెట్టుకుని మోస్తారో తనని 10 నెలల ముందే సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఏప్రిల్లో జరిగే కరగాకి జూలైలోనే పర్సన్ని ఎంచుకుంటారు. ఆ పర్సన్నే ఆ కలశం మోస్తూ బెంగళూరు మొత్తం తిరుగుతారు. ద్రౌపది అమ్మ ఆ కలశంలో ఉంటుంది అని నమ్ముతారు. ఆ కలశాన్ని మోసుకుంటూ తను బెంగళూరు తిరుగుతాడు. తను చాలా నిష్ఠగా ఉంటాడు ఆ 10 నెలల నుంచి. అండ్ ఆ 11 లాస్ట్లో వచ్చే 11 రోజులైతే మరీ ఎక్కువ నిష్ఠగా ఉంటారు. అండ్ హసి కరగ దగ్గర నుంచి హూ కరగ వరకు అంటే లాస్ట్ 3 days ఎప్పుడైతే ద్రౌపది భూమి మీదకి వస్తుందో అది హసి కరగ. అండ్ లాస్ట్ డే హూ కరగ రోజు తను వెళ్ళిపోతుంది. సో ఆ 3 days చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఆ 3 days ఈ వీరకుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాటలు పాడుతూ అమ్మవారిని ఇంప్రెస్ చేయాలని చూస్తూ ఉంటారు. వాళ్ళని అమ్మవారిని సంతోష పెట్టడానికి పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అలా లాస్ట్ రోజు కలశం మోసుకుంటూ బెంగళూరు అంతా తిరుగుతూ అందరికీ అమ్మవారి దర్శనం చూపిస్తూ తను వెళ్ళిపోతుంది. ఇది నాకు తెలిసిన హిస్టరీ. బెంగళూరు కరగాకి చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారండి. ఆ 11 రోజులు గ్రాండ్గానే ఉంటుంది. అందులోనూ లాస్ట్ 3 days అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా బాగుంటుంది. నేను సోషల్ మీడియాలో వెతికితే దొరికిన హిస్టరీ అండి ఇది. ఆ హిస్టరీని నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. అండ్ ఇండియా మొత్తంలో జరిగే చాలా పెద్ద ఫంక్షన్స్లో, చాలా పెద్ద ఫెస్టివల్స్లో ఇది కూడా ఒకటి. బెంగళూరు వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఇది. చాలా గ్రాండ్గా చేస్తారు. ఆ డెకరేషన్ చూసారు కదండి, ఆ పూలతో
ఎంత బాగా డెకరేట్ చేసి ఎంత బాగా ముగ్గేశారో. ఆ కలశం మోసే వాళ్ళకైతే అసలు రెస్ట్ కూడా ఉండదండి 11 డేస్. నిజంగా అమ్మవారు వస్తే కానీ వాళ్ళకంత ఎనర్జీ ఉండదు లాస్ట్ వరకు. సో స్టార్టింగ్లో ఎలా ఉంటారో లాస్ట్లో అంతకంటే ఎక్కువ ఎనర్జీతో పర్ఫామ్ చేస్తారు. లాస్ట్ 3 డేస్ అయితే వాళ్ళకి మినిమం 1 అవర్ కూడా రెస్ట్ దొరకదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో ఇక్కడ షేర్ చేసుకున్నానండి. మీకు ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.